శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కలకూజితం అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? కలకూజితం కథ రచన పఠనం విజయలక్ష్మి. పచ్చని పైరు మధ్య నిలబడి ఆనందంగా చూస్తున్నాడు యశ్వంత్. చేను విరగబడి బరువుకి చేనంతా ఉరిగిపోయి ఉంది. ఇక కోతలు కొయ్యడమే తరువాయి. తన కష్టం ఫలించింది. చేను అద్భుతంగా పండింది. రైతుకి అంతకన్నా ఆనందం ఏముంటుంది? యశ్వంత్, ఎంతో అనుభవం ఉన్న నా చేను కంటే నీ చేనే బాగా పండిందయ్యా అన్నాడు వెనక నుంచి వస్తూ వెంకన్న. ఏదో ఆ భగవంతుడు దయ్యమావయ్యా అన్నాడు ఆనందంగా యశ్వంత్. హాయ్ యశ్వంత్ అంటూ చిలకాకు పచ్చ రంగు చూడీదార్లో ప్రకృతి కన్యలా వచ్చింది కృతి. హాయ్ అన్నాడు పలకరింపుగా యశ్వంత్. ఏంటి కృతి గారు ఇలా పొలానికి వచ్చారు అన్నాడు యశ్వంత్. నాకు పచ్చటి పంట పొలాలన్నా ఆ పైరుగాలన్నా నాకు చాలా ఇష్టం అండి అంది కృతి చామనచాయి రంగు అయినా తీర్చిదిద్దినట్లు ఉంటుంది. ముఖ్యంగా ఆమె ముఖంలో చెరుగని చిరునవ్వు ఎంతో అందంగా ఉంటుంది. నల్లని దట్టమైన కొరులు అలా గాలికి వదిలేసింది. చల్లని గాలికి జుట్టు ముఖం మీదకి ఎగురుతూ జాబిల్లిను కప్పడానికి వస్తున్న నీలి మేఘాలు ఉన్నాయి. ఆమె నవ్వినప్పుడు అందమైన ఆమె పలువరస తడుక్కన మెరుస్తోంది. సంపెంగ లాంటి కొనదేలిన ముక్కుకి తెల్లపొడి ముక్కు పడక నీరెండకి తడుక్కన మెరిసింది. అలా చూస్తూ ఉంటే ప్రకృతి కన్యలా తోచింది. ఏదో ఒక బలమైన అయస్కాంతంలా ఆమె తనని ఆకర్షిస్తోంది. ఆమె అందమైన నవ్వు ముఖాన్ని పదే పదే చూడాలనిపిస్తుంది. ఇంతట్లో యశ్వంత్కి ఫోను వచ్చింది. అతను దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. వెనక్కి తిరిగి ఫోను మాట్లాడుతున్న యశ్వంత్ను కన్నార్పకుండా చూస్తోంది కృతి. యశ్వంత్ చాలా హుందాగా ఉంటాడు. అందమైన రూపం, మంచి ఒడ్డు పొడుగు, అందమైన క్రాఫింగు. అతని అందం చూస్తే అతను ఏ సినిమా యాక్టరో అవ్వవలసింది. కానీ అతను వ్యవసాయం చేస్తున్నాడు. అతన్ని చూస్తుంటే ఆమె మధ్యలో కోటి వేండలు మ్రోగినట్లుంటుంది. 10 నెలల క్రితం యశ్వంత్ ఆ పల్లెటూరు వచ్చాడు. ఒక్కడే ఒక సూట్ కేస్, ఒక పెద్ద బ్యాగుతో దిగాడు. ప్రెసిడెంట్ గారిని కలిసి 10 ఎకరాల కౌలుకి తీసుకున్నాడు. ఒక 2 గదుల సింపుల్ ఇల్లు తీసుకున్నాడు. ఆ ఊరు మొత్తానికి ప్రెసిడెంట్ గారి ఇల్లే అందమైన పెద్ద ఇల్లు. ఇంటి ముందు పొడవుగా పెరిగిన పచ్చటి అశోక వృక్షాలు, రకరకాల గులాబీలు, రకరకాల క్రోటన్స్, అందమైన తీగలతో ప్రకృతి అంతా అక్కడే ఉన్నట్లు ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఊరి ప్రెసిడెంట్ చక్రధర్ 100 ఎకరాల భూస్వామి, మోతుబరి రైతు. తండ్రి తాతల నుంచి పేరుగాంచిన గొప్ప దాతలు అయిన కుటుంబానికి 3 తరాల నుంచి సర్పంచ్గా పట్టం కడుతున్నారు. ఆ ఊరు ప్రజలు కోర్టులకు వెళ్ళడం ఎరుగరు. ఏ తీర్పైనా సర్పంచ్ తీర్చవలసిందే. అతను చెప్పిందే వేదం. ఇప్పటి వరకు అతని తీర్పుకు ఎదురు ఎవరు చెప్పింది లేదు. ఎందుకంటే చక్రధర్ తీర్పు అంత న్యాయంగా ఉంటుంది. మరి తెల్లవారిందంటే చాలు అతని ఇంటి ముందు ఏవో పనుల నిమిత్తం జనం చేరుతూ ఉంటారు. చక్రధర్ అలుపన్నది ఎరుగడు. ఉదయం స్నానాధికాలు ముగించుకొని భగవంతుని పూజ చేసి బయటకు వస్తాడు. అలా వచ్చిన మనిషి భోజనం టైం దాటే వరకు లావాదేవీలు జరుపుతాడు. సాయంత్రం 4 గంటల తర్వాత అలా పొలం వైపు వెళతాడు. సమృద్ధైన పాడి పంట, ఇంటి నిండా నౌకర్లని పనివాళ్ళని కూడా కన్నబిడ్డల్లా చూసి కడుపు నింపే చక్రధర్ భార్య విద్యావతి. ఆ ఊరికి పని మీద ఎవరొచ్చినా ప్రెసిడెంట్ గారి ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళనివ్వరు. అంత గొప్ప మనసు చక్రధరది. ఆ ఊరంతా రోడ్లు కడిగిన ముత్యంలా ఉంటాయి. ఎక్కడా చెత్తా చెదారం ఉండదు. సైడ్ కాలువల్లో నీరు తేటగా ప్రవహిస్తూ ఉంటుంది. కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తారు. అంత గొప్ప వంశచరిత్ర కలిగిన చక్రధర్ కూతురు కృతి అగ్రికల్చర్ BSc చదువుతోంది. ఆమెకు ప్రకృతి అంటే ప్రాణం. చక్రధర్ విద్యావతిల మంచితనం అంతా పుణికిపుచ్చుకుంది. చిన్నప్పటి నుంచి తన తోటి పిల్లల అవసరాలకు తండ్రితో చెప్పి కొనిపించేది. అందుకే ఆమె మంచి మనసు నచ్చిన ఆమె 7 పిల్లలు ఆమె వెనకే తిరుగుతూ ఉండేవారు. చక్రధర్ విద్యావంతుడు కావడంతో చదువు అవసరం తెలుసున్న వ్యక్తిగా అందరినీ చదువుకోవాలని ప్రోత్సహించేవాడు. అవసరమైతే సహాయం కూడా చేసేవాడు. ఆ ఊర్లో 3 తరాల నుంచి ఎలక్షన్ ఊసేలేదు. దొంగతనాలు కానీ దొమ్మీలు కానీ జరగలేదు. దీనంతటికీ కారణం ప్రెసిడెంట్ గారి పరిపాలనే అని అందరూ చెప్పుకుంటారు. ప్రెసిడెంట్ గారికి ఒకతే కూతురు. కొడుకు పుట్టి పురిట్లోనే పోయాడంటారు. చక్రధర్ తన గారాల పట్టి కృతిని ఎంతో సంస్కారవంతంగా పెంచాడు. తండ్రి అంటే ప్రేమతో పాటు గౌరవం కూడా ఎక్కువే.
యశ్వంత్ ఒకరోజు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు యశ్వంత్ భోజనం చేశాడు. అప్పుడు చాటుగా చూసిన కృతి యశ్వంత్ పట్ల ఆకర్షితురాలయ్యింది. ఇంట్లో మంచి కూర వండినప్పుడు, పిండి వంటలు చేసినప్పుడు యశ్వంత్కి పట్టుకెళ్ళి ఇవ్వాలనిపిస్తుంది. కానీ అలా బయటకు చెబితే ఏమంటారోనని భయం. అలాంటి రోజు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. తల్లి విద్యావతి క్యారేజీ సర్పంచ్ చూసి, ఎవరికమ్మా ఈ క్యారేజీ అని సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని అడుగుతూ ఉంటుంది. యశ్వంత్కి నాన్న పంపమన్నారమ్మా అనేసరికి హమ్మయ్యా అని తనే తిన్నంత ఫీల్ అవుతుంది. చక్రధర్ బయట విషయాలు ఏవి ఇంట్లో ప్రస్తావించడు. యశ్వంత్ ఫస్ట్ నాన్న దగ్గరకు ముందు ఎందుకు వచ్చాడు, ఈ ఊరు వచ్చి వ్యవసాయం చేస్తున్నాడేంటి, అసలు అతనెవరు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆమెలో ఉదయించినా ఒక్కసారి కూడా యశ్వంత్ పేరు ఆయన ఇంట్లో ఎత్తలేదు. ఆమెకు తెలియకుండానే అతని చుట్టూ తన జీవితాన్ని ఊహించేసుకుంటోంది. తండ్రికి ఎదురు చెప్పలేనని తెలిసి తనెందుకు అతని చుట్టూ తన జీవితాన్ని అల్లేసుకుంటుందో తనకే తెలియదు. అతని రూపం, పలకరించే తీరు, హుందాగా ఉండే అతని ప్రవర్తన చూస్తుంటే మీరేం చదువుకున్నారు, మీదే ఊరు, మీరు ఎవరు, ఎందుకు ఎక్కడికి వచ్చారు లాంటి ప్రశ్నలు ఎన్నో అతన్ని అడిగేయాలని అనుకుంటుంది. కానీ అలాంటి ప్రశ్నలు అతనిని ఎప్పుడూ అడగలేదు. అడగడం మర్చిపోతుంది కూడా. ఇప్పటి వరకు ఏ అబ్బాయిని చూసి ఆమె చెల్లించలేదు. కానీ యశ్వంతుని చూశాక అతనిలో పూర్వజన్మ పరిచయం ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. హాయ్ అని పలకరింపు తప్ప అతనితో ఆమె ఏమీ మాట్లాడింది లేదు. కానీ అతని చుట్టూ తన మనసు అల్లుకున్న అనుబంధం మాత్రం ఎక్కువే. డిగ్రీ అయిన వెంటనే కృతికి పెళ్లి చేసేద్దాం అని తల్లితో తండ్రి అనడం విన్న దగ్గర నుంచి ఆమెలో అలజడి ప్రారంభమయ్యింది. తిండి తినాలనిపించదు. మునుపటిలా చక్కగా తయారవ్వదు. ఏదో ఆందోళనతో ఇదివరకుటిలా చలాకీగా ఉండలేకపోతుంది. కృతి, ఒంట్లో బాగులేదా, అలా ఉన్నామేంటమ్మా అని భోజనాల దగ్గర తండ్రి అడిగినప్పుడు గతుక్కుమంది కృతి. ఏం లేదు డాడీ, నేను మామూలుగానే ఉన్నాను అంది తడబడుతూ. యశ్వంత్ గురించి తండ్రికి చెప్పే ధైర్యం లేదు. అమ్మతో కూడా ఎప్పుడు అలా మాట్లాడను లేదు. నాన్న సంబంధాలు చూస్తున్నట్లున్నారు, అందుకే అంత ఖచ్చితంగా పెళ్లి చేసేస్తాను అని అంటున్నారు అనుకుంది కృతి. అయినా పొలంలో యశ్వంత్ను అప్పుడప్పుడు కలుస్తూనే ఉంది. కృతి, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు హైదరాబాద్ నుంచి వస్తున్నారమ్మా అని తండ్రి బాంబ పేల్చేసరికి ఆందోళన పడిపోయింది కృతి. అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి కుటుంబం, ఇంతకంటే నా కూతురు సుఖపడ్డానికి ఇంకేం కావాలి అంటూ కృతి ముఖంలోకి చూస్తూ ఏమంటావమ్మా అన్నాడు చక్రధర్. కృతి తత్తరపడుతూ మీ ఇష్టం డాడీ అంది తలదించుకుని. ఆమె కళ్ళల్లో తిరిగిన నీరు అతని దృష్టిని దాటిపోలేదు. పెళ్లి కొడుకు నా ఫ్రెండ్కి కొడుకు అన్నాడు మళ్ళీ చక్రధర్. కృతి మాట్లాడలేదు. మర్నాడు అన్నట్లుగానే పెళ్లివారు వచ్చారు. ఆ రోజు తెల్లవారకుండా ఉంటే బాగుండునని కోరుకుంది. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఇంట్లో హడావిడి మొదలైంది. నాన్న నిర్ణయించుకునే ముందు చెప్పారు, యశ్వంతను కాకుండా వేరొకరిని చేసుకుని తను సంతోషంగా ఉండగలదా? ఆ మాట తండ్రితోనూ తల్లితోనూ చెప్పేస్తేనో అనుకుంది. అమ్మో, తను ఎప్పుడూ అలా ఎదురు సమాధానం చెప్పలేదు. కానీ వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలదు? అయ్యో, తన జీవితాంతం ఇష్టమైన వాడిని చేసుకోలేక బాధపడాలా? ఓహో, చెప్పేస్తేనో వద్దు. నాన్నకి తనంటే వల్లవాళ్ళ ప్రేమ. నా మాటకు ఆయనకి కోపం వస్తే ఏమో, ఏదైనా తను దలుచుకోలేదు. మనసు వద్దని మొరాయిస్తున్న తల్లి కంగారు పెడుతుంటే నెమ్మదిగా రెడీ అయ్యింది. గలగలా పాడుతూ సెలయేరులా ఉండే ఆమె స్తబ్దుగా మారింది. గలగల్లాడుతూ పెళ్లివారు వచ్చారు. అందరినీ సాదరంగా ఆహ్వానించి పలహారాలయ్యాక పదమ్మ అంటూ మేనమామ భార్య తల్లి తన చెయ్యి పట్టుకునేసరికి గుండె గొంతుకులో కొట్టుకున్నట్లు అనిపించింది. కృతికి నో అని అరవాలనుంది. నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి. అన్యమనస్కంగా తల వంచుకొని కూర్చుంది కృతి. ఆమెకు తల ఎత్తి పెళ్లి కొడుకును చూడాలనిపించలేదు. యశ్వంత్ కానప్పుడు ఇంకా ఎవరైనా ఒకటే. తను వేరే వ్యక్తికి ఇల్లాలు కాబోతోంది. పోనీ వాళ్ళకి తను నచ్చకపోతే బాగుండును అనుకుంది. యశ్వంతుని చేసుకునే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో. అలాంటి అదృష్టం రాసిపెట్టి ఉండద్దు. ఇలా పరిపరి విధాల ఆమె మనసు క్షోభిస్తోంది. పెళ్లి కొడుకు తల్లి అడిగింది, నీ పేరేంటమ్మా అని. కృతి అంది తలెత్తకుండానే. ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా తల్లి అని మరలా అడిగింది పెళ్లి కూతురు తల్లి. తల ఎత్తకుండానే బుర్ర ఊపింది కృతి.
అదేంటమ్మా, మా అబ్బాయిని చూడకుండానే ఒప్పేసుకుంటున్నావు అంది మరలా. కృతి మాట్లాడలేదు, తలెత్తి చూడనూ లేదు. చక్రధర గారు, మీ అమ్మాయికి అన్నీ చెప్పారా లేదా? అమ్మాయి వాలకం చూస్తుంటే ఈ పెళ్ళి ఇష్టం ఉన్నట్లు లేదు. అవునండి చక్రధర గారు, మీ పేరు ప్రతిష్టలు విని మీ అమ్మాయిని చూడడానికి రమ్మన్నప్పుడు మేమెంతో ఆనందించాం. అన్ని వివరాలు ముందే చెప్పమని కూడా చెప్పాం కదండి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. మీరు కంగారు పడకండి, మా అమ్మాయి నా మాట కాదన్నదు. మీరు అపార్థం చేసుకోకండి. కొంచెం అమ్మాయి ఇష్టమని చెప్పడానికి సిగ్గుపడుతోంది అని సర్ది చెప్పాడు. పెళ్లి చూపులయ్యాయి. ముహూర్తం కూడా పెట్టేశారు. పెళ్లి పనులు త్వరగా జరుగుతున్నాయి. 4 రోజుల పొలం వైపు వెళ్ళలేదు కృతి. 5వ రోజు అన్యమనస్కంగా పొలానికి వెళ్ళింది. యశ్వంత్ వెనక్కి తిరిగి నిలబడి ఉన్నాడు. అతనిని చూస్తూనే కళ్ళ వెంట నీరు కారుతోంది. తనెంత దురదృష్టవంతురాల్ని! ఇంత మంచి భర్త దొరికే అదృష్టం ఏ అమ్మాయికి దక్కనుందో మనసంతా బాధతో మూలిగింది. ఆమె గాజుల సవ్వడికి అతను వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా కళ్ళనీళ్లతో కనిపించిన కృతిని చూసి త్రుళ్ళిపడ్డాడు యశ్వంత్. కృతి, అదేంటి, ఆ కన్నీరేంటి అన్నాడు ఆందోళనగా. ఏం లేదండి అంటూ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె మనసంతా అల్లకల్లోలమైపోయింది. అతన్ని తప్ప తన పక్కన వేరే మనిషిని ఊహించుకోలేకపోతుంది. అలా అని తండ్రికి చెప్పలేకపోతుంది. అనుకున్నట్లుగా పెళ్లి దగ్గరకు వచ్చేస్తోంది. కృతి మొహంలో ఆనందం లేదు, మునుపటి కాంతి లేదు. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కూడా ఆమె ముఖంలో నవ్వు లేదు. పెళ్లి పనులు జరుగుతున్నప్పుడు పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోండి అని చెప్పాడు. అయినా ఆమె పెళ్లి కొడుకు వైపు తను చూడలేదు. పెళ్లితంతు అంతా ముగిసి ఆడపడుచుల గుమ్మం దగ్గర పేర్లు చెప్పమని అడిగారు ఆట పట్టిస్తూ. ఏమో, అతని పేరేంటో కూడా ఆమెకు తెలియదు. ఆమె శుభలేఖ కూడా చూడలేదు. అందుకే తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. అన్నయ్య, మా వదినకు సిగ్గు ఎక్కువ, సిగ్గుపడుతోంది, ముందు నువ్వు చెప్పు అన్నారు ఆడపడుచులు. కృతి నేను వచ్చాం అనే మాట విని అదిరిపడింది. ఆ గొంతు అది ఎక్కడో విన్నట్లుంది. అంతే, గభారున అతని వైపు చూసింది. అతను ఎవరో కాదు, యశ్వంత్. ఆమె మనసు కలకుజితమే అయ్యింది. ఆనందంతో గొంతు పెగల్లేదు. ఆనంద భాష్పాలు టపటపా రాలాయి. యశ్వంత్ ఆమెను అనయనయంగా దగ్గరకు తీసుకున్నాడు. చక్రవర్తి, విద్యావతి నవ్వుతూ వారిపై అక్షంతలు వేశారు. కృతి సిగ్గుతో పైట కొంగులో ముఖాన్ని దాచేసుకుంది. మొదటి రాత్రి యశ్వంత్ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది. యశ్వంత్ ఎంటెక్ చేశాడు, కానీ అతనికి వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. అందుకు గాను యశ్వంత్ తన తండ్రితో ఈ విషయం చెప్పేసరికి, అయితే మా ఫ్రెండ్ చక్రధరు 100 ఎకరాల భూస్వామి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి 10 ఎకరాల కౌలుకు తీసుకొని వ్యవసాయం చెయ్యి, నీ సరదా తీరుతుంది. నీకు నచ్చితే ఆ పని చెయ్యొచ్చు, లేదంటే మరలా నువ్వు ఉద్యోగంలో చేరచ్చు అని చెప్పేసరికి ఆశీర్వదించి పంపడంతో చక్రధర దగ్గరకు వచ్చాడు యశ్వంత్. అనుకున్నట్లుగానే విజయాన్ని సాధించాడు. తన ఒక్కగానొక్క కూతురి కోసం, ఇలాంటి అల్లుడి కోసం ఎదురు చూస్తున్న చక్రధర్ తన స్నేహితుడితో చెప్పి యశ్వంత్ని అల్లుడిని చేసుకున్నాడు. అంతేకాదు, వెంకన్న ద్వారా యశ్వంత్ మీద ఆమె పెంచుకున్న ప్రేమను తెలుసుకొని ఈ పెళ్లి ఖాయం చేశాడు. కానీ ఈ విషయం ఎవ్వరూ కృతితో చెప్పొద్దని, తనని సర్ప్రైజ్ చెయ్యాలని చెప్పడంతో ఎవ్వరూ ఆమెకు ఆ విషయం చెప్పలేదు. అంతేకాదు, అతనిపై ఆమెకున్న ప్రేమ కూడా తేటతెల్లమవడంతో అందరూ సంతోషించారు. తనకు నచ్చిన వరుణ్ణి తనకు గిఫ్ట్గా ఇచ్చినందుకు తండ్రికి కృతి తన మీద ఉన్న ప్రేమకు కరిగిపోయింది. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను మరింత ముందుకు ప్రోత్సహించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వారందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థన. ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి.